సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్య పుస్తకాల్లో ముద్రించాలి. పాపన్నగౌడ్ పోరాట చరిత్ర మరువలేనిది. సర్వాయి పాపన్న నేటి యువతరానికి ఆదర్శం. తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. సూర్యాపేట టౌన్, ఏప్రిల్. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో దళిత బహుజనులు రాజా అధికారం కోసం ఉద్యమించాలని తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారులు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేసి గోల్కొండ కోటను ఏలని యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. 12 మందితో ఏర్పాటైన పాపన్న గౌడ్ సైన్యం 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి బహుజన రాజ్యాన్ని నెలకొల్పిన చరిత్ర ఆయనకే దక్కిందన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి ప్రతీక అన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి ఒక్క బహుజన బిడ్డ తెలుసుకుని భవిష్యత్తు తరాలకి అందించాలని పంతంగి వీరస్వామి గౌడ్ విజ్ఞప్తి చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో ముద్రించాలని కోరారు. తెలంగాణ ప్రాంతాలలోని అన్ని జిల్లా కేంద్రాలలో పాపన్న గౌడ్ విగ్రహాలను నెలకొల్పడంతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిన జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేయాలి అని పంతంగి వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సద్దల చెరువు నీల ట్యాంకు మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహం త్వరలో ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్లో కూడా కలెక్టర్ తేజస్ నందలాల్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, పుర ప్రముఖులు, కౌన్సిలర్లు, ఉద్యమ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, గవర్నమెంట్ ఆఫీసర్లు ముఖ్య అతిథులు. డాక్టర్ రామ్మూర్తి, సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు తలమల్ల హుసేన్, మరిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, కక్కినేని సత్యనారాయణ గౌడ్, రాంబాబు గౌడ్, మడ్డి అంజిబాబు గౌడ్, ఉయ్యాల నగేష్ గౌడ్, శేఖర్, బత్తుల జనార్దన్ గౌడ్, అబ్బగాని భిక్షం గౌడ్, బట్టి మల్లి నాగిమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలోని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టణ గౌరవ సలహాదారుడు మాజీ రెడ్డి గోపాల్ రెడ్డి, బానోతు జానీ నాయక్, కొత్తపల్లి వెంకన్న, పట్టేటి కిరణ్, తన్నీరు వాసు, శ్రీనివాస్ రెడ్డి, రాపర్తి జానయ్య, శ్యామ్, సారంగండ్ల కోటేషు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు పోరాట యోధుడు. మరి ఆయన యొక్క చరిత్ర మరవలేనిది. మరి జిల్లా కలెక్టర్ గారు ఎంతో ఆనందంగా న్యాయవాదులు, డాక్టర్లు, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులు ఎంతో మంది కూడా సర్వాయి పాపన్న గౌడ్ యొక్క చరిత్ర పాంప్లెట్ కొట్టి కూడా వారికి చెప్పడం జరిగింది. ఎంతో ఘనంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అదే మాదిరిగా సర్దారు సర్వాయి పాపన్న గౌడు మరి జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో జన్మించిండు. మరి ఈ సందర్భంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు జిల్లాగా నామకరణం చేయాలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తున్నా. అదేవిధంగా 33 జిల్లాల్లో కూడా మరి వారి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, చాలా వరకు ఏర్పాటు కాలేదు. ఈ సందర్భంగా మరి 33 జిల్లాల్లో కూడా మరి సూర్యాపేట జిల్లాలో కూడా విగ్రహం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. మరి మా మిత్రుడు మరి వినతి పత్రం కూడా ఈరోజు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి, ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ఈ సూర్యాపేట జిల్లాలో మన చెరువు గట్టు మరి మన సద్దల చెరువు కట్ట మీద మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నా. అన్ని కులాలకు ఒక సర్దార్ సర్వాయి పాపన్న అన్నోడు ఒక 10 సైన్యాన్ని ఏర్పరచుకుని 16,000 సైన్యాన్ని ఏర్పరచుకుని
మరి మొఘలుల చక్ర దౌర్జన్యాలను, శిశు పనులను, మన ఆస్తి పనులను ఎంతో మంది క్రూరంగా హింసిస్తుంటే సర్వాయి పాపన్న ఒక విద్య కూడా, చదువు కూడా లేదు. చదువు లేకున్నా, అక్షరగానం లేకుండా తెలివితేటలతోని ప్రపంచానికి ఇవాళ ఆయన గిన్నిస్ బుక్ లో కూడా ఆయన ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. మరి వారికి మరొకరి ఆయన ఒక్కడే కాదు, మనం చూసుకుంటే చాకలి ఐలమ్మ కానివ్వండి, దొడ్డి కొమరయ్య కానివ్వండి, వీరంతా మహనీయులను చూసుకుంటే మనం జీవితం ఉన్నంత కాలం కూడా వారి వర్ధంతి కానివ్వండి, వారి యొక్క జన్మదినం కానివ్వండి, ప్రతి ఒక్కరూ అధికారికంగా నిర్వహించి ప్రభుత్వాలు నిలుచుకోవాలని మరి ఒకసారి ఈ అందరికీ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.